ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఎన్టీఏ తరపున మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ మరాఠ్వాడ ప్రాంతంలోని నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. నాందేడ్ జిల్లా డేగ్లూర్ బహిరంగ సభ, బోకర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం లాతూర్ బహిరంగ సభలో పాల్గొని సాయంత్రం 6 గంటలకు షోలాపూర్లో పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. రేపు విదర్భ ప్రాంతంలో పవన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు సైతం 2 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక ఇవాళ ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి వెళ్లనున్నారు చంద్రబాబు. ఇవాళ తానే, బిన్వాడి ప్రాంతాల్లో ఎన్టీఏ అభ్యర్థుల తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రికి ముంబైలోనే బస చేసి రేపు కొలివాడ, వర్లీ, ముంబైలో ప్రచారం చేపట్టనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కళ, చెప్పండి. యామిని, ఈరోజు మాత్రము మహారాష్ట్ర ఎన్నికల సమరంలో తెలంగాణ అంటే మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గాని, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ మహారాష్ట్రకు రానున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ మనం చూస్తున్నాం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనం ఇప్పుడు లైవ్ ప్రజెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల నిమిత్తము ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కొరకు మనము దాదాపు ఒక 3 రోజుల నుంచి కూడా గ్రౌండ్ రిపోర్ట్ తీస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు మొత్తము ఏదైతే 288 అసెంబ్లీ స్థానాలకు గాను అంటే 288 అసెంబ్లీ స్థానాలు మొత్తము ఈ నెల 20వ తేదీన మొత్తం అంతా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలలో మాత్రము చాలా కీలకంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కీలకం కానున్నారు. అయితే ఈ రోజు మనకు 2 రోజుల నుంచి కూడా అంటే 2 రోజుల పర్యటన నిమిత్తము ఈ రోజు మొట్టమొదట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మహారాష్ట్రకు రానున్నారు. దాదాపు కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో కీలకం కానున్నారు. ఇక్కడ ఎవరైతే ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆ విజయానికి మాత్రం బ్యాక్గ్రౌండ్ గా ఖచ్చితంగా తెలుగు వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఉంటుందన్నది మాత్రము ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ మనకు చెప్తూ ఉంది. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈరోజు డిప్యూటీ సీఎం దాదాపు 10 గంటలకు ఇక్కడ మహారాష్ట్రకు బయలుదేరారు. ముఖ్యంగా కొన్ని ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ లో మాత్రము దాదాపు మనకు బోకర్ తర్వాత వచ్చేసేసి మనకు లాతూర్ తర్వాత మనకు సోలాపూర్ కు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ రోజు భారీ బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే సోలాపూర్ అంటే తెలుగు వాళ్లకు చాలా కొన్ని లక్షల మంది కూడా అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రసంగిస్తున్నారు. రోడ్ షో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ మనకు మహారాష్ట్రకు సంబంధించినటువంటిది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు సాయంకాలం మధ్యాహ్నము దాదాపు అక్కడ ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత మహారాష్ట్రకు రానున్నారు. తెలుగు వాళ్ళు నివసించే ప్రాంతంలో మాత్రము వీళ్ళు ఎక్కువగా అంటే భారీ ర్యాలీలు మాత్రం నిర్వహిస్తున్నారు. అయితే తెలుగు వాళ్ళు ఉండేటటువంటి ఏదైతే ఉందో భివండి అన్నటువంటి ప్రాంతము దాదాపు 10 లక్షలు ఉండేటటువంటి తెలుగు వాళ్ళు అక్కడ మనకు పద్మానగర్ అంటే పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారు. అయితే దాంట్లో తెలుగు వాళ్ళకి ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో అతన్ని ఖచ్చితంగా తెలుపుతామంటూ కూడా మనకు నిన్న ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లో మాత్రము అందినటువంటి సమాచారం. ఈ రోజు సాయంకాలము భివండి తర్వాత థానే ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రసంగించున్నారు. భారీ ర్యాలీ కూడా తీస్తున్నారు. అయితే మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి కొరకు మాత్రము ఇక్కడ మనకు ఏదైతే సెంట్రల్ ముంబై, ఇప్పుడు మనం ప్రస్తుతం సెంట్రల్ ముంబైలో ఉన్నాము. సెంట్రల్ ముంబైలో చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారి కొరకు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే మా ప్రాంతానికి కూడా వస్తే బాగుంటుంది అన్నట్టు కూడా మేము చాలా వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడు వస్తారన్నది మాత్రం నిన్న గ్రౌండ్ రిపోర్ట్ లో మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రి సోలాపూర్ లో కూడా అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొని అక్కడే నైట్ అక్కడే ఉండి మరి రేపటి షెడ్యూల్లో మాత్రం ఏమన్నా ముంబైకి ఏమైనా షెడ్యూల్ దొరుకుతుందా అన్నది కూడా ఇక్కడ తెలుగు ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు అంటూ చిన్న చాలా మంది మనకు పబ్లిక్ టాక్ కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అటు జమ్మూ కాశ్మీర్ తర్వాత హర్యానా ఎన్నికల తర్వాత మొత్తం దేశం యావత్ అంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల వైపే
ఎదురు చూస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మాత్రము మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నేతలు అంటే అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కీలకంగా ఇక్కడ ఓట్లను ప్రభావితం మాత్రం ఖచ్చితంగా చేస్తారు అన్నటువంటిది పబ్లిక్ మాత్రం ఇక్కడ నుంచి రెస్పాన్స్ ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా అంటే చాలా మంది మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 70 lakhs పీపుల్ అంటే టోటల్ ఎంటైర్ మనకు వచ్చేసేసి మహారాష్ట్రకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో 70 లక్షల మంది తెలుగు వాళ్ళు వాళ్ళ యొక్క వాయిస్ మాత్రం ఒకటే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మేము వాళ్ళకి ఖచ్చితంగా నిలబడతాము. మన తెలుగు వాళ్ళు ముందుకు వెళ్ళాలి, మన తెలుగు వాళ్లకు ప్రాముఖ్యత ఉండాలి ఖచ్చితంగా అన్నది మాత్రమే వాళ్ళ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ నుంచి మనకు అందినటువంటి సమాచారం యామిని. అయితే ముఖ్యంగా ఈ రోజు మాత్రము రోడ్ షోలతో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా మహారాష్ట్ర యొక్క భారీ ర్యాలీలతోటి సభలతోటి మాత్రము మారుమ్రోగనున్నది యామిని. రైట్, థ్యాంక్ యూ.